హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన త్రిబాణధారి బార్బరిక్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ చూసిన తర్వాత మహాభారతంలోని ఒక కొత్త క్యారెక్టర్ గురించి తెలిసింది. బార్బరిక్ గురించి, ఘటోత్కచుని కొడుకంట ఈయనకి ఒక 3 బాణాలకు సంబంధించిన పవర్స్ ఉంటాయంట. కానీ కృష్ణుడి మీద రెస్పెక్ట్ తో కురుక్షేత్రంలో ఈ బాణాలని యూజ్ చేయడం. సో ఈ బార్బరిక్ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని స్టోరీలో అక్కడక్కడ లింక్ చేస్తూ మూవీని అయితే తీశారు. చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్ది చిన్న కాంట్రవర్సీ కూడా అయింది. అదేంటో మీకు తెలిసే ఉంటుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే రామ్ అనే ఒక అతను అర్ధరాత్రి సమయంలో బాక్స్లో ఒక ప్లేస్లోకి ఒంటరిగా తీసుకెళ్లాడు. ఇంకోవైపు సత్యరాజ్ అలియాస్ శ్యామ్, ఇతను ఒక సైకిల్. అదే రోజు రాత్రి కంగారుగా భయపడుతూ బాధపడుతూ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు. అక్కడున్న కానిస్టేబుల్స్ అందరూ ఇన్స్పెక్టర్తో సహా మినిస్టర్ బేబీ కుక్కపిల్ల మిస్ అయిందని దానికోసం వెతుకుతున్నారు. ఇంతకీ శ్యామ్ అక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, కంప్లైంట్ ఇవ్వడానికి. శ్యామ్ మనవరాలు నిధి మిస్ అయి ఉంటుంది. నిధి వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోవడం వల్ల అమ్మ నాన్నలుగా తాతయ్య బాధ్యతలు తీసుకొని శ్యామ్ నిధిని పెంచుతాడు ప్రాణానికి ప్రాణంగా. తాతయ్య అంటే నిధికి కూడా చాలా ఇష్టం. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. పేరుకే మనవరాలు తాతయ్య అయినప్పటికీ మహాభారతంలో ఈ బార్బరిక్ క్యారెక్టర్ గొప్పదనం తెలియజేయడం కోసం నిధికి నాటకాలకు తీసుకెళ్లి చాలా కేరింగ్ గా ఉండేవాడు. శ్యామ్ చాలా పెద్ద డాక్టర్, సైక్రాటిస్ట్. ఇందువల్ల తన మనవరాలంటే అందరికీ ఇష్టం. 10వ తరగతి చదువుతోంది నిధి. ఒకరోజు సాయంత్రం ట్యూషన్కి వెళ్ళిన నిధి ఇంకా తిరిగి రాలేదని వర్షం పడుతుంటే ట్యూషన్ చెప్పించే అతనికి శ్యామ్ ఫోన్ చేసి, సార్ నిధిని మీరు పంపించకండి, నేనే వచ్చి పికప్ చేసుకుంటానంటే, సార్ నిధి ట్యూషన్కి రాలేదని చెప్తాడు. అది వినంగానే శ్యామ్కి చాలా భయం వేస్తుంది. ఏంటి ట్యూషన్కి రాలేదా, నేను పంపించాను కదా అని నిధి ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఏమ్మా నిధి నీ దగ్గరకు వచ్చిందా అంటే, లేదు తాతగారు నా దగ్గరికి రాలేదు, ట్యూషన్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్తుంది. ఈ రోజు అయితే ట్యూషన్కి అయితే రాలేదు, నిన్న వచ్చి వెళ్ళింది అని అంటుంది. ఏం చేయాలో అర్థం కాకుండా శ్యామ్ భయపడుతూ పోలీస్ స్టేషన్కి వచ్చి ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు ఇన్స్పెక్టర్ దగ్గర శ్యామ్ జరిగిందంతా చెప్తే, ఈ విధంగా నా మనవరాలు మిస్ అయిందంటే, అవునా అండి, సరే అండి, ఒక మంచి ఆఫీసర్ని నియమిస్తాను మీ మనవరాల్ని కనిపెట్టడానికి అని అంటే, అతని మాటలు విన్న శ్యామ్కి వీళ్ళు కనిపెట్టేలాగా లేదని అలా నడుచుకుంటూ వెళ్తారు. చంద్ర అనే ఒక హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ దగ్గరకు వచ్చి, సార్ ఏమైంది సార్, నేను మీకు హెల్ప్ చేస్తానంటే జరిగిందంతా చెప్తాడు. ఈ విధంగా ట్యూషన్కి వెళ్ళిందని, నా మనవరాలు తిరిగి రాలేదని, ఇది ఒకసారి ఫోటో చూపించిందని నిధి ఫోటో చూస్తే, నిధి ఫోటోలో చేతిలో తనకు ఒక డిజిటల్ వాచ్ ఉంటుంది. ఆ వాచ్ ద్వారా తను ఎక్కడుందో ట్రాక్ చేయొచ్చని వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులతో అడ్రస్ తెలుసుకుని ఆ వాచ్ ఎక్కడైతే చూపిస్తుందో అక్కడికి శ్యామ్ అండ్ చంద్ర వీళ్ళిద్దరూ వెళ్తారు. రామ్ అండ్ దేవ్ అనే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచే కలిసి పెరిగింటారు. దేవ్ దాసు అనే ఒక ఆ ఏరియాలో ఉన్న గల్లీ రౌడీ దగ్గర తీసుకొచ్చి పరిచయం చేస్తాడు. ఇతనే ఈ ఏరియాలో పెద్ద రౌడీ, డ్రగ్స్ కూడా స్మగ్లింగ్ చేస్తుంటాడు. కుక్క పిల్లలంటే ఇతనికి చాలా ఇష్టం. రామ్ అమెరికా వెళ్ళి జాబ్ చేయాలనుకుంటాడు. అందుకు కొద్దిగా డబ్బులు కావాలి కదా, పాస్పోర్ట్కి వీటన్నిటికీ. ఆ ఉద్యోగం కోసం కూడా దగ్గరగా 30 లక్షల డబ్బులు అవసరం రావడంతో ఇక్కడికి తీసుకొచ్చింటాడు. ఇంకోవైపు శ్యామ్ అండ్ చంద్ర వీళ్ళిద్దరూ అమ్మాయిని వెతుక్కుంటూ ఆ డిజిటల్ వాచ్ లొకేషన్ ట్రేస్ చేసి ఆ ప్లేస్కి వెళ్తే, అతను, సార్ నాకేం తెలియదు, ఆ వాచ్ నాకు ఒక ప్లేస్లో దొరికిందని లైబ్రరీ దగ్గరికి వెళ్ళి వాచ్ దొరికిన ప్లేస్ చూపిస్తాడు. రామన్ దేవ్ వీళ్ళిద్దరూ కలిసి దాస్ దగ్గర కొంత డబ్బు తీసుకొని పబ్కి వెళ్ళి కొన్ని రకాల డబ్బులు సంపాదించే గేమ్స్ ఆడి పోగొట్టుకుంటాడు. మొత్తం డబ్బులు అతని దగ్గర ఉన్నదంతా. అమెరికాలో జాబ్ ఇస్తాడని ఒక అతను చెప్పడంతో రామ్ అతని దగ్గరికి వెళ్తే, సరిగా సర్టిఫికేట్లు లేవు, ఏం లేకుండా నీకు ఎలా జాబ్ వస్తుంది, ఒక 30 లక్షలు రెడీ చేసుకో, డాక్యుమెంట్స్ అన్ని నేను ప్రిపేర్ చేస్తానని రామ్ని వాళ్ళ ఆఫీస్లో కూర్చోబెట్టి చెప్తుంటే, సరిగ్గా అప్పుడే సత్య అక్కడికి వస్తుంది. సత్యాన్ని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, రామ్కి ప్రేమ పుట్టేస్తుంది. చూడండి, డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను, మీరు డబ్బులు మాత్రం అరేంజ్ చేసుకుంటాను. ఇద్దరి మధ్య కొద్దిగా కాన్వర్జేషన్ నడుస్తుంది. రామ్ సత్యతో ఫ్లర్ట్ చేస్తున్నాడన్న విషయం సత్యకు అర్థమవుతుందో. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వైల్డ్గా బిహేవ్ చేస్తుంది ఈ లేడీ. ఈమె పేరు పద్మ. ఆ ఏరియాలో పాల బిజినెస్ చేస్తూ ఉంటుంది. అండ్ క్యాబ్స్ని ట్రాక్టర్స్ని మనుషులను పెట్టి నడిపిస్తూ ఉంటుంది. ఇంతకు ముందు చెప్పాను కదా, రామ్ అండ్ దేవ్ వచ్చేసి పద్మ వాళ్ళ మేనల్లుడు. పద్మ కోరిక ఏంటంటే, ఎలాగైనా దేవ్ని మహాలక్ష్మి
మహాలక్ష్మిని ఇద్దరిని కలిపి ఒక ఇంటి వాళ్ళని చేయాలనేది, ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటుంది. పద్మ దగ్గర వాళ్ళ మనిషి వచ్చేసి, అక్క నిజంగానే దేవన్ మన మహాలక్ష్మి ఇద్దరు ప్రేమించుకుంటున్నారని చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా కూతురికి దేవ్కి పెళ్లి చేయాలని. రామ్ వాళ్ళ మదర్ అంగన్వాడీ స్కూల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. రామ్ క్యాబ్ నడుపుతూ ఉంటాడు. పద్మ దగ్గర ఉన్న క్యాబ్లో ఒక క్యాబ్ని తీసుకుని డ్రైవర్ రోజు క్యాబ్ నడుపుతుంటే సడన్గా అతనికి సత్య ఎదురొస్తుంది. సత్యతో కొద్దిసేపు మాట్లాడతాడు. ఇద్దరు ఆ 30 లక్షల జాబ్ గురించనే, క్యాబ్ నడిపే 30 లక్షలు సంపాదిస్తారా ఏంటి మీరు అని అంటే, సంపాదించాలి కష్టే పలి అన్నట్టుగా చెప్తాడు. ఇద్దరి మధ్య కొద్దిగా కాన్వర్జేషన్ జరిగిన తర్వాత ప్రేమ పుడుతుంది. ఇద్దరు అప్పటి నుంచి ప్రేమించుకుంటారు. హీరో ఐ మీన్ రామ్కి సత్య నచ్చుతుంది, సత్యకి రామ్ కూడా నచ్చేస్తుంది. ఇక్కడే ఒక లవ్ సాంగ్ కూడా వస్తుంది. ఒకరోజు సత్య వాళ్ళ ఇంట్లో రామ్ ఒంటరిగా ఉంటూ సత్య స్నానం చేసి వచ్చిన తర్వాత సత్య హెయిర్స్ని తాకుతూ సత్యాని అప్రోచ్ అవడానికి ట్రై చేస్తుంటే సత్యకి నచ్చక భయపడి రూమ్ లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని చాలా బాధపడుతుంది. ఎందుకంటే చిన్నప్పుడే సత్యాని వాళ్ళ అంకుల్ సెక్సువల్గా అబ్యూస్ చేస్తుంటాడు. ఇదంతా తనకు గుర్తొచ్చి మెంటల్గా ఇప్పటికీ డిస్టర్బ్ అవుతుంటుంది. అందుకే రామ్ దగ్గరికి రాగానే సత్య అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోయి ఉంటుంది. సత్య రామ్ దగ్గరికి వెళ్ళి నాకు జరిగింది ఇదని, చిన్నప్పుడు తనకి జరిగిన సంఘటన గురించి చెప్పి నువ్వు ఉంటే ఇప్పుడు నాకు ధైర్యంగా ఉందని చెప్తుంది. ఇంకోవైపు శ్యామ్ అండ్ చంద్ర శ్యామ్ వాళ్ళ మనవరాలు నిధి కోసం వెతుకుతూ ఉంటారు కదా. లైబ్రరీ దగ్గర కనిపించిందని వాష్ అక్కడే మిస్ అయిందని సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత ఒక అతను సుమోలో కొంతమంది తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది తెలుసుకున్న పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళ అడ్రస్ కనుక్కొని అతన్ని పట్టుకొని స్టేషన్లో బాగా కొట్టి విచారిస్తే వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ నిజమే నిధిని మేము పట్టుకున్నాం, నిధితో పాటు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఇంతకుముందు నిధిని చూసినప్పుడు ఒక అబ్బాయితో బైక్లో వస్తూ ఉండింది. తర్వాత ఆ అబ్బాయి నిధికి ముద్దు పెట్టడంతో అతను కొట్టి అక్కడ నుంచి వచ్చేసింది. ఆ అబ్బాయికి మేము ఇంతకుముందే డ్రగ్స్ అమ్మాము. సో ఇదే సరైన అవకాశం అని నిధిని మేము తీసుకెళ్తుంటే నిధి మా దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయింది సార్. మేము చెప్పేది నిజమని అంటే పోలీసులు ఇంకా కొడతారు, నువ్వు చెప్పేది ఎలా నమ్మాలరా అని. కానీ శ్యామ్ అతని కళ్ళల్లో నిజం కనిపించడంతో వదిలేయమంటాడు. దాంతో శ్యామ్ నిధి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, అమ్మా నిధి ఎవరితోనైనా అబ్బాయిలతో క్లోజ్గా ఉంటుందా, వాడి పేరు ఏమైనా చెప్పగలవా అంటే నిధి ఏ అబ్బాయితోనూ క్లోజ్గా ఉండదని ఫోన్ పెట్టేస్తుంది. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వెళ్ళి నిధి గురించి ఆలోచిస్తూ కూర్చొని ఉంటే సడన్గా అతనికి కళ్ళలో నిధి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటే బార్బరిక్ నిధిని పట్టుకొని వాళ్ళ తాతయ్య దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చినట్టు కలగంటాడు. ఇంతకుముందు నిధిని పట్టుకొని నిధి వాళ్ళ దగ్గర నుంచి పారిపోయి ఉంటుంది కదా, వాళ్ళు నిధికి సంబంధించిన బ్యాగ్ ఒకటి ఇచ్చింటారు నిధి దగ్గర ఉన్నిందని, స్కూల్ బ్యాగ్. ఆ బ్యాగ్ను ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక గిఫ్ట్ ఉంటుంది. ఆ గిఫ్ట్లో బార్బరిక్ బుక్ ఉంటుంది, త్రిభువనధారి. వాళ్ళ తాతయ్య బర్త్డే కావడంతో గిఫ్ట్గా ఇవ్వడానికి ఆ బుక్ని సేకరించి మరీ తీసుకొచ్చి ఉంటుంది. ఇదంతా తలుచుకొని చూసి శ్యామ్ చాలా ఎమోషనల్ అవుతాడు. దాసు అనే ఆ గల్లీ రౌడీ గురించి చెప్పాను కదా, అతను పద్మ దగ్గరికి వెళ్ళి, అక్క నువ్వు పర్మిషన్ ఇస్తే నా పౌడర్ దందాని ఇక్కడ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నానంటే నేను పాలలో నీళ్లు కలుపుతాను కానీ విషయం కలుపును, ఇలాంటి పనులు చేసావనుకో బాగో చెప్తున్నా, పోలీసులు ఇంకోసారి నా ఏరియాలోకి వస్తే బాగోదని గట్టిగా వార్నింగ్ ఇచ్చి కొట్టి అక్కడ నుంచి పంపించేస్తుంది. నేను పర్మిషన్ ఇవ్వను నీ పౌడర్ సప్లై కానీ. ఇంకోవైపు రామ్కి కావాల్సిన 30 లక్షలు అరేంజ్ అవ్వట్లేదు. సత్య ఫోన్ చేసి డబ్బులు రెడీ అయినా అంటే రెడీ అయిపోతుంది ఈవినింగ్ కల్లా అని చెప్తాడు. ఇమ్మీడియట్గా దేవ్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు మాట్లాడుకుంటారు డబ్బులు ఎలా అరేంజ్ చేయాలనే దానికోసం. ఇంకోవైపు శ్యామ్ అండ్ చంద్ర ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కలిసి ఆ పిల్లాడు ఉంటాడు కదా నిధితో పాటు, వాడి అడ్రస్ కనుక్కొని సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళ ఫోటో చూసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే, మా బాబు కంబైన్ స్టడీస్ అని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఉండు కాల్ చేస్తానంటే అప్పటికే అక్కడున్న ఫ్రెండ్స్ అందరూ ఈ అబ్బాయితో సహా డ్రగ్స్ తీసుకుంటూ చాలా చిల్ అవుతూ ఉంటారు. ఇది తెలుసుకుని ఫోన్ తీయకపోవడంతో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ప్రదీప్ని అడిగితే ఆ పిల్లాడి పేరు నేను అక్కడికి తీసుకెళ్ళింది నిజమే, ఏదో బుక్ కావాలని అడిగింది, బార్బరిక్ బుక్, అందుకనే నేను అక్కడికి వెళ్ళాను, తీసుకెళ్ళి లైబ్రరీలో డ్రాప్ చేశాను, అనుకోకుండా యాక్సిడెంటల్గా ముద్దు పెట్టేశాను, కోపం వచ్చి కొట్టేసి వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది అనుకున్నాను, ఈ విషయం నాకు కూడా తెలియదు, తను మిస్ అయిన విషయం అని చాలా భయపడతాడు. తాత నాకు ఇంతకు మించి ఏం తెలియదని. రామన్ దేవ్ వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే డబ్బుల కోసం ఒక డబ్బున్న వ్యక్తిని చూసి వాళ్ళ మనవరాలు బయట బాల్కనీలో ఆడుకుంటుంటే వాళ్ళకి ఎదురుగా స్నైపర్ గన్ ట్రిగర్ చేసి ఆపోజిట్ బిల్డింగ్లో ఉంటూ అతనికి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తారు, ఇప్పుడు 30 లక్షలు కనుక నువ్వు పంపించకపోతే నిన్ను మీ పిల్లల్ని చంపేస్తానని. దాంతో అతను భయపడి 30 లక్షల బ్యాగ్ని కిందకి పడేస్తాడు ఇంటి పైనుంచి.
వాళ్ళు దాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్తారు. ఆ డబ్బులను తీసుకుని వెళ్ళి మళ్ళీ గేమ్స్లో పెడతాడు. మొత్తం పోతుంది డబ్బులు. 5 లక్షలేమో రామ్ తీసుకెళ్ళి అమెరికాలో జాబ్ ఇప్పిస్తానన్న ఆఫీస్లోకి వెళ్ళి కట్టేసి వస్తాడు. దాసు దగ్గర దేవ్ అప్పు చేసింటాడు. ఆ డబ్బులు ఎలాగైనా కట్టమని దేవ్ దగ్గరికి వచ్చి దాసు వార్నింగ్ ఇచ్చి ఇంకొక రోజు అంటే ఒక్కరోజే నా డబ్బులు కట్టకపోతే ఈ విషయం మీ అత్తయ్య పద్మకి చెప్పేస్తాను, తర్వాత నీ ఇష్టమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవ్ ఈ విషయం పద్మకి తెలిస్తే తన కూతురు మహాలక్ష్మినిచ్చి ఎక్కడ పెళ్లి చేయదు అని చాలా బాగోదు, ఎలాగని అప్పుని నేనే తీర్చేయాలని రామ్తో చెప్తాడు. అనవసరంగా ఈ విధంగా డబ్బులు అవుతాయని గేమ్స్ ఆడి మొత్తం డబ్బులు పోగొట్టుకున్నావు, ఇప్పుడు ఏం చేస్తావురా అని ఇద్దరు కలిసి ఆలోచిస్తారు. అప్పుడే మినిస్టర్ కుక్కపిల్ల బేబీ చాలా ఇంపార్టెంట్ అంట వాళ్ళకి. మినిస్టర్ కూతురు భోజనం కూడా చేయదంట అని తెలుసుకొని కుక్కపిల్ల లేకపోతే ఆ కుక్కపిల్లని కిడ్నాప్ చేసి 50 లక్షలు అడుగుతారు. మూవీ మొదట్లో చూశారు కదా, ఒక అతను ఒక బాక్స్లో తీసుకొస్తాడు. ఆ బాక్స్లో ఉన్నది కుక్కపిల్లే, మినిస్టర్కి సంబంధించిన కుక్కపిల్ల బేబీ తన పేరు. మినిస్టర్కి ఫోన్ చేసి పలానా ప్లేస్కి వచ్చి 50 లక్షలు ఇచ్చేస్తే మీ కుక్కపిల్లని వదిలేస్తానని చెప్పడంతో మినిస్టర్ పోలీసులకి వాళ్ళ మనుషులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరేం చేస్తారో నాకు తెలియదు, కుక్కపిల్ల నాకు సేఫ్గా కావాలి, నా డబ్బులు కూడా కావాలని అక్కడ పంపిస్తాడు. ఇంకోవైపు ఆ ఏరియాలో శ్మశానం దగ్గరికి ఒక ఆడపిల్ల బాడీని తీసుకెళ్ళి ముసుగు వేసుకొని అతనికి గన్ చూపించి అతన్ని బెదిరించి డబ్బులు ఇచ్చి బాడీని నేను కాల్ చేస్తాను అని చెప్తాడు. అతను కూడా వేరే ఆప్షన్ లేక ఒప్పుకుంటాడు. అందుకు బేబీ కుక్కపిల్ల కోసం 50 లక్షలు డబ్బులు తీసుకొచ్చింటారు పోలీసులు. ఆపోజిట్గా ఉన్న గోడకు అవతల బ్యాగ్ విసిరేయమంటే బ్యాగ్ విసిరడంతో గోడ పైన బ్యాగ్ పడిపోతుంది. అటువైపు పడదు ఇటువైపు పడదు. దీంతో కుక్క పిల్లని మిస్ చేసుకుంటారు. కుక్క పిల్లని మినిస్టర్ మనుషులకి ఇచ్చేయడంతో చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు డబ్బులు తీసుకోకుండానే. శ్మశానంలో ఉన్న అతను వాళ్ళ ఏరియాలో ఉన్న అతని ఫ్రెండ్కి ఫోన్ చేసి ఈ విధంగా మీ స్కూల్లోకి సంబంధించిన ఒక అమ్మాయిని ఎవరో ఇక్కడ తీసుకొచ్చి కాల్ చేస్తున్నారు, మీ స్కూల్ యూనిఫామ్ ఉందని చెప్తే అతను శ్యామ్ గురించి తెలుసుకొని శ్యామ్ వాళ్ళ మనవరాలు నిధి కోసం వెతుకుతున్నారని ఇన్ఫర్మేషన్ శ్యామ్కి ఇస్తాడు. వెంటనే శ్యామ్ అండ్ చంద్ర వీళ్ళిద్దరూ అక్కడికి వచ్చే లోపే నిధి బాడీని కాల్ చేస్తారు. కాలిపోతున్న మనవరాలు నిధి బాడీని చూసి శ్యామ్ చాలా ఏడ్ చేస్తాడు. వచ్చి అక్కడి నుంచి క్యాబ్లో కాల్చి పారిపోతున్న వ్యక్తిని పట్టుకోవాలని క్యాబ్ వెనకాల జంతువు బొమ్మ స్టిక్కర్ ఉండడం గమనిస్తాడు. ఆ తర్వాత నిధిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే శ్రీకృష్ణుడు బార్బరిక్ దగ్గరికి వచ్చి ఎంతటి యుద్ధమైన క్షణంలో ఆపగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడి నువ్వు, నీకు చింత, నువ్వు దిగులు పడుతున్నావా, ఏం కాదు, నీకు 3 బాణాలు ఇస్తున్నాను, దేవి వరం ఇది, వెళ్ళు, నీ గమ్యాన్ని చేరుకొని అధర్మాన్ని గుర్తించి తప్పు చేసిన వాళ్ళని శిక్షించు అని చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. శ్యామ్ అతనిలో బార్బరిక్ని చూసుకుంటాడు. శ్యామ్ బాధ చూసి కానిస్టేబుల్ చంద్ర అప్పటి నుంచి శ్యామ్తోనే ఉంటాడు. అతని రివెంజ్లో ఇతను కూడా పార్ట్ అవుతాడు. ఇంకోవైపు రామన్ దాస్ వీళ్ళిద్దరూ కుక్క పిల్లని కిడ్నాప్ చేసి 50 లక్షలు సంపాదించాలనుకుంటే ప్లాన్ ఫెయిల్ అయిపోవడంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు దాస్ దేవ్ దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని ఎక్కడ్రా నా డబ్బులని డిస్కస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది దాస్కి. వాళ్ళ సరుకుని ఎవరో ఇల్లీగల్గా తీసుకెళ్ళిపోతున్నారు, వీళ్ళని మోసం చేశానే, అన్న నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నేను రామ్తో కలిసి నీ సరుకు నీకు తీసుకొస్తాననే మాట తీసుకొని ఇంకోవైపు శ్యామ్ అండ్ చంద్ర వీళ్ళిద్దరూ క్యాబ్ వెనకాల జంతువు బొమ్మ కనిపించడంతో ఆ జంతువు బొమ్మ ఉన్న క్యాబ్ డీటెయిల్స్ కనుక్కొని ఆ క్యాబ్ పద్మ పేరు మీద ఉందని తెలుసుకుంటారు. పద్మ దగ్గర ఉన్న ఎవరో ఒక అతనే ఆ క్యాబ్ నడుపుతున్నాడని చంద్ర పద్మ దగ్గరికి పని మంచిగా చేరి అక్కడున్న అన్నిటినీ అబ్జర్వ్ చేసి ఎవరు ఆ క్యాబ్ నడుపుతున్నారో తెలుసుకుంటాడు. దేవ్ అండ్ రామ్ వీళ్ళిద్దరే ఆ క్యాబ్ని నడుపుతున్నారని శ్యామ్తో రామ్ అండ్ దేవ్ వీళ్ళిద్దరే ఆ క్యాబ్ నడుపుతున్నారని చెప్తే శ్యామ్ రామ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ పిల్లాడే నా మనవరాల జీవితాన్ని నాశనం చేశాడు, నా మనవరాల్ని చంపేశాడని అంటే, సార్ మీరేదో తప్పుడు అడ్రస్కి వచ్చినట్టున్నారు, మా వాడు అలాంటి వాడు కాదు, అలాంటి పని చేయడంటే కొన్నిసార్లు మన కళ్ళ ముందు కనిపించిన దాన్ని కూడా మనం నమ్మకపోవచ్చు, మేబీ మీ కొడుకు కాబట్టి మీరు నమ్మట్లేదేమో, పేపర్లో నిధి మిస్ అయిందని నా మనవరాలు ఫోటో ఇచ్చాను, దీన్ని తీసుకెళ్ళి మీ కొడుకు చూపించండి, వాడే మొత్తం చెప్తాడని అంటే రామ్ వాళ్ళ మదర్ ఆ రోజు రాత్రి రామ్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోని చూపిస్తే, అమ్మా నన్ను క్షమించమ్మా, తప్పక నేను ఈ తప్పు చేశాను, యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందంటే మేము 50 లక్షల కోసం ఆ కుక్క పిల్లని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాం,
దేవ్ ఏం చేస్తాడంటే క్యాబ్లో ఆ అమ్మాయి లిఫ్ట్ అడిగిందని ఆ అమ్మాయినే కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసాడు, డబ్బున్న అమ్మాయిని. నేను వద్దురా అని చెప్పినా కూడా నాతో గొడవపడి ఆ అమ్మాయిని అక్కడే పెట్టాడు. నేను తిరిగి తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలేద్దామని వెళ్ళిన నన్నే మోసం చేసి నాకు తెలియకుండా ఒక 1 అవర్ పాటు మత్తు ఉండేలాగా నేను తాగిన డ్రింక్లో కలిపేశాడు. నేను కూడా స్ప్రూ కోల్పోయాను. ఆ టైంలోనే ఆ అమ్మాయి చైర్లో నుంచి కట్లు తెంపుకొని పారిపోతూ ఉంటే దేవ్ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయిని రేప్ చేసి ఇద్దరి మధ్య జరిగిన సంఘర్షణలో చంపేశాడు. ఆ తర్వాత నాకు స్పృహ వచ్చిన తర్వాత తెలిసింది ఆ అమ్మాయిని చంపేశాడని. నా కాళ్ళు పట్టుకున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా, ఈ విషయం మా అత్తయ్యకి తెలిస్తే ఇంకా అంతే అని చాలా ఏడ్చాడు. నేను కూడా బాడీని అక్కడ నుంచి మాయం చేయడానికి హెల్ప్ చేశాను. నేను ఆ అమ్మాయి బాడీని తీసుకెళ్తూ ఉంటే వీడియో తీసి మళ్ళీ నాకు ఆ వీడియో చూపించి నన్నే బ్లాక్మెయిల్ చేశాడు. నేను చెప్పినట్టు చేయాలి, లేదంటే ఈ వీడియో అందరికీ చూపిస్తానన్నాడు. సో నేను కూడా వేరే దారి లేక ఆ అమ్మాయి బాడీని కాల్ చేయడం జరిగింది అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతాడు. నేను చేసింది తప్పే అమ్మ, కానీ తప్పక చేశానని రామ్ వాళ్ళ అమ్మ దగ్గర. ఇదంతా రామ్ వాళ్ళ అమ్మ శ్యామ్ దగ్గరకు వచ్చి చెప్పి, సార్ నా కొడుకు అమాయకుడు, వాడు నేను చేయకండి అని అంటే అక్కడ నుంచి తనని పంపించిన తర్వాత తప్పు చేసిన ఎవరికైనా సరే శిక్ష పడాలని శ్రీకృష్ణుడు బార్బరిక్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. అతనే బార్బరిక్లా ఫీల్ అయ్యి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలనుకుంటాడు. ఆ తర్వాత రామ్ అండ్ దేవ్ వీళ్ళిద్దరూ దాసు దగ్గర మాటిచ్చింటారు కదా, మిస్ అయిన పౌడర్ని తీసుకొచ్చేస్తామని. ఇద్దరు కలిసి పౌడర్ని తీసుకొచ్చేస్తారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చెరువులో దేవ్ శవంగా తేలుతాడు. దేవుని ఎవరో చంపేసింటారు. ఇదంతా ఆ ఏరియాకే బ్రేకింగ్ న్యూస్గా అవుతుంది. ఈ విషయం దేవ్ వాళ్ళ మేనత్త పద్మకి తెలిసి అక్కడికి వచ్చి బాడీని చూసి, నా మేనల్లుడిని ఎవరు చంపినా నేను వదలని, రేపటికల్లా దేవుని చంపిన వాడిని కూడా ఇలాగే నీటిలో తేలాడేలా చేస్తాను శవంగాని అందరితో చెప్తుంది వాళ్ళ మనుషులతో. అయితే సడన్గా కొంతమంది రామ్ దగ్గరకు వచ్చి రామ్ని మూట్లో కట్టుకొని కిడ్నాప్ చేసి ఒక చోటుకు తీసుకెళ్ళి రామ్ని బాగా కొడుతున్నారు. అక్కడికి వచ్చి చూస్తే కళ్ళ ముందు గల్లీ రౌడీ దాస్ కనిపిస్తాడు. ఏంటన్నా మళ్ళీ నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చేస్తావు, నన్నెందుకు కొడుతున్నావు అని అంటే, పౌడర్ అని చెప్పి ముగ్గు పిండి ఇచ్చి మోసం చేస్తావా అని రామ్ని బాగా కొడతాడు. యాక్చువల్గా ఏం జరిగింటుందంటే శ్యామ్ ఏం చేస్తాడంటే రామ్ వాళ్ళ మదర్తో చెప్పి రామ్ ఈ విధంగా డ్రగ్స్ పౌడర్ తీసుకొస్తున్నాడని ఆ పౌడర్ని ముగ్గు పిండితో రీప్లేస్ చేయించుంటాడు. దాస్తో ఫైట్ చేసి అక్కడ నుంచి బయటకు వచ్చి కూర్చున్న తర్వాత చంద్ర అక్కడికి వెళ్ళి రామ్తో, నువ్వు చేసిందంతా ఇప్పుడు బయట పడిపోయింది, ఎంత నాటకం ఆడేవరా అని అతనితో మాట్లాడతాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే నిధిని రేప్ చేసి చంపింది దేవ్ కాదు రామ్. మొత్తం అంతా దిగిన తర్వాత స్పృహలోకి వచ్చిన తర్వాత నిధి అక్కడ నుంచి పారిపోతూ ఉంటే చైర్లో నుంచి కట్లు తెంపించుకొని రామ్ వెళ్ళి నిధిని పట్టుకొని నిధిని అబ్యూస్ చేసి చంపేసింటాడు. ఆ తర్వాత దేవ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి బాడీని కాల్ చేయడానికి తీసుకెళ్తుంటే దేవ్ భయపడి వీడియో తీసింటాడు. పౌడర్ మార్చింది ఎవరని అనుకుంటున్నావా, మీ అమ్మే మార్చింది, శ్యామే ఇదంతా చేశాడు, పారిపో, ఎక్కడికి పారిపోతావో పారిపో, నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చెప్తాడు. యాక్చువల్గా శ్యామ్కి ఎలా తెలిసిందంటే దేవ్ కాదు ఈ పని రామే చేశాడని. రామ్ ఒంటి మీద గాయాలు ఉంటాయి. నిధిని పట్టుకునేటప్పుడు నిధి రామ్ని గాయం చేసి ఉంటుంది. ఆ గాయం వీడియోలో కనిపించడంతో రామ్ అబద్ధం చెప్తున్నాడని శ్యామ్కి అర్థమవుతుంది. ఇక్కడ రివీల్ అయ్యి ఇంకొక ట్విస్ట్ ఏంటంటే దేవుని చంపింది కూడా రామే. వీడియో తీసి నన్నే మోసం చేయాలనుకున్నావు, నన్నేలా అలా చేయగలుగుతావురా, ఇప్పుడేమో దాస్ దగ్గర డ్రగ్స్ పౌడర్ని తీసుకొచ్చి నువ్వే మంచివాడైపోయి డబ్బులు తీసుకునేస్తావు, మరి నేనెలారా అని దేవుని చంపేస్తాడు కాల్చి. ఆ తర్వాత బాడీని నీటిలో తీసుకెళ్ళి పడేస్తాడు చెరువు దగ్గర. శ్యామ్ ఏం చేస్తాడంటే నేరుగా మొత్తం చేసింది రామే అని తెలుసుకొని సత్య దగ్గరికి వెళ్ళి శ్యామ్ గురించి తెలిసేలా చేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. రామ్ అక్కడికి వెళ్ళి డబ్బులతో నిలబడితే రామ్ చేసిన తప్పు ఒప్పుకొనేస్తాడు. సత్య చూసిన చూపుకి నేనే ఆ టైంలో తెలియక అలా చేశాను, నన్ను క్షమించని సత్య దగ్గర ఈ విషయం నేను ఎప్పుడో నీతో చెప్పాలనుకున్నాను కానీ ఇప్పటికి చెప్పాల్సి వస్తుందని చెప్తే సత్య చిన్నప్పుడు సత్య వాళ్ళ బాబాయ్ కూడా అలాగే తనని అబ్యూస్ చేస్తుంటాడు కదా, అదంతా గుర్తు తెచ్చుకొని బాయ్ ఫ్రెండ్ అయినా సరే గన్ తీసుకొని రామ్ని కాల్చి చంపేస్తుంది. పద్మ వాళ్ళ మేనల్లుడు దేవుని చంపింది రామ్ అని తెలుసుకుని ఇక్కడికి వచ్చేలోపు
వచ్చేలోపు ఆల్రెడీ అక్కడ సత్య రామ్ని చంపేయడంతో సత్య మీద ఏ కేసు రాకుండా తనే చూసుకుంటుంది. కానిస్టేబుల్ చంద్ర శ్యామ్ దగ్గర సత్యనే ఎందుకు ఎంచుకున్నారు రామ్ని చంపడానికంటే, సత్య చంపింది రామ్ని కాదు, చిన్నప్పుడు తన మీద అబ్యూస్ చేసిన వాళ్ళ బాబాయ్ అని చెప్తాడు. చేసిన తప్పుకి ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందని అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళి ఒక పాపను చూస్తాడు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే శ్యామ్ మనవరాలు చనిపోయి ఉండదు, నిధి బ్రతికే ఉంటుంది. ఆ రోజు శ్మశానంలో ఉన్న అతను నిధి బాడీని మార్చేసి నిధిని కాపాడింటాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత శ్యామ్తో నిజం చెప్పింటారు. ఆ తర్వాత శ్యామ్ అతని రివెంజ్ తీసుకుని ఉంటాడు. నిధికి తలకు దెబ్బ తగలడంతో కొద్ది రోజులు కోమాలో ఉండి ఫైనల్ గా స్పృహలోకి వస్తుంది. నిధిని చూడగానే శ్యామ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పద్మ దాస్ దగ్గరికి వెళ్ళి దాస్ని చంపేస్తుంది. ఆ తర్వాత ఇన్ని రోజులుగా మన ఏరియాలో స్మగ్లింగ్ చేస్తున్న దాస్ని పట్టుకుని ఎన్కౌంటర్ లో చంపేశామని ఇన్స్పెక్టర్ ఇక నుంచి చంద్రాని గవర్నమెంట్ ఎస్ఐగా ప్రమోట్ చేసింది, ఇదంతా చంద్రానే చేశాడని చెప్తాడు. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. మూవీ మొత్తం చూసిన తర్వాత ఈ మూవీపై మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.